ఈ భౌతిక ప్రపంచంలో చాలా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ ఇది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇది తాత్కాలికము, మరి ఇది దుఃఖాలయం. ఇక్కడ ప్రతి మనిషి కూడా ఒక మంచి కుటుంబం, మంచి స్నేహితులు, సమాజం వీళ్ళందరితో కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాడనమాట. అయినా కూడా దానివల్ల అతనికి ఎప్పుడు కూడా అసంతృప్తే మిగులుతుందనమాట. ఈ బంధాలన్నీ కూడా లాస్ట్కి ఒక బాధతోనే ముగుస్తాయి. ఒక రజోగుణంలో ఉన్న ఒక వ్యక్తి తను ఎప్పుడు కూడా సమాజంలో పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, దేశంలో ఒక ఖ్యాతి సంపాదించాలని, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి అతను నిత్యం కూడా కష్టపడుతూ ఉంటాడు. వారిని ఎలా సంతోష పెట్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా వాళ్ళని సంతోష పెట్టడానికి చూస్తూ ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఆచార్యులు ఏమంటున్నారంటే, మా కురుదన జన యవన గర్వం హరతి నివేశాత్ కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం పరివిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమదే. సంపద, స్నేహితులు, యవ్వనం, ఇవన్నిటిని చూసి నువ్వు బాగా గర్విస్తున్నావు కదా, ఇవన్నీ కూడా ఒక్క నిమిషంలో కూడా మన నుంచి దూరం చేయబడతాయి. ఏ విధంగానైతే మాయ యొక్క ఈ లోకమనే ఈ మాయాజలం నుంచి మనం విముక్తి పొందాలంటే మనం ఏం చేయాలి? మరియు విముక్తి పొందండి, మరియు నిత్య సత్యాన్ని పొందండి. ఆ నిత్య సత్యం ఏంటి? భగవంతుడి యొక్క కృష్ణ భక్తి. మనం సంపాదించినంతా కూడా ఒక్క నిమిషంలో మాయమైపోతుంది. ఒక మరణం అనే ఒక్క సెకండ్లో మనం సంపాదించినంతా కూడా మాయమైపోతుంది అనమాట. అవునా? జీవితకాలం అంతా కూడా మనము అందరికీ సేవ చేస్తాం. ఇవన్నీ సేవ, భార్య, పిల్లలు సంతోషంగా ఉండాలని మనం అందరికీ కూడా సేవ చేస్తూ ఉంటాం అనమాట. ఇదంతా కూడా ఒక మరణం అనే ఒక్క నిమిషంలోనే మనం సంపాదించిందంతా, ఖ్యాతి అంతా కూడా ఒక్క నిమిషంలోనే మరణలోకంలో అదంతా కూడా మన నుంచి లాగేసుకుంటాడు అనమాట భగవంతుడు. అవునా? అంతేకాకుండా మనం ఏం చేయాలి? ఇక్కడ ఉన్నప్పుడు భక్తి మార్గంలో ఉండాలి. భక్తి అనేది ఉంటేనే మనము వీటి నుంచి తప్పించుకోగలుగుతాం. భక్తి అనేది అంటే ఇప్పుడు ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ సమాజం పేరు ప్రఖ్యాతల గురించి వీటి కోసమే మనం ప్రాకులాడుతూ ఉంటామో, భక్తి అనేది మనం చేయమన్నమాట. భక్తి మార్గం అనేది మర్చిపోయి వీటి కోసమే మనం ప్రాకులాడుతూ ఉంటాం. లాస్ట్కి మనం ఏమవుతుంది? ఈ సంపాదించిందంతా కూడా మనం ఇదంతా ఒక్క నిమిషంలోనే నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి తర్వాత మనం ఏం చేస్తాం? తర్వాత జన్మలో ఒక పిల్లిగానో, లేదా ఒక కుక్కగానో, లేదా ఒక పందిగానో, ఇలాగా వేరే వేరే జన్మలు తీసుకుంటూ 84 లక్షల జీవరాశుల్లో మనం తిరుగుతూ ఉంటాం అనమాట. భగవద్గీతలో భగవంతుడు ఏమంటున్నారు? మమైవాంశో జీవభూతో మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. అంటే ఈ జీవుల యొక్క ఇవన్నీ కూడా ఇవి నా ఈ బద్ధ లోకంలో ఉన్న ఈ జీవులందరూ కూడా నా శాశ్వత అంశాలు. వీళ్ళందరూ కూడా అంటే నా శాశ్వత అంశాలు అందరే భగవంతుడికి ఎలాంటి గుణాలు అయితే ఉన్నాయో మనకి కూడా అలాంటి ఆ భగవంతుడి అన్ని గుణాలు లేకపోయినా అందులో కొద్దిపాటి గుణాలు మనలో ఉన్నాయన్నమాట. అందులో ఒకటి స్వాతంత్ర్యం, కొద్దిపాటి స్వాతంత్ర్యం అనేది ఉంది. ఆ స్వాతంత్ర్యంతో మనము దాన్ని సద్వినియోగపరుచుకుంటే, మంచిగా భక్తి చేస్తూ భగవంతుడి సేవలో నెలకొని ఉంటే మనం ఈ జన్మలోనే భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవచ్చు. లేదా ఆ స్వాతంత్ర్యాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ ఈ 84 లక్షల జీవరాశుల్లోనే మనం తిరుగుతూ ఉంటాం అనమాట. భగవద్గీతలో ఏమంటున్నారు? జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ ఏవం యో వేతి త్యక్త్వా దేహం పునర్జన్మ అయితే మామేతి సో అర్జున. అంటే నా యొక్క దివ్య కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదని చెప్తున్నారు అన్నట్టు భగవద్గీతలో. అవునా? అంటే ఇక్కడ మనం ఉదాహరణ తీసుకుంటే, ఇక్కడ కౌరవులు, పాండవులు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికీ భగవంతుడు కనిపించారు. అవునా? కానీ పాండవులు చూసిన విధానం వాళ్ళకి భక్తితోటి భగవంతుడు పట్ల విధేయతతో ఉన్నారు. కానీ ఇక్కడ కౌరవులు ఎదురుగుంటా భగవంతుడు ఉన్నా కూడా వాళ్ళు గుర్తించలేకపోయారు అనమాట. అంటే ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ సాధారణమైన జన్మ అని తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ బద్ధలోకంలోనే ఈ బద్ధ జీవనంలోనే ఉంటారనమాట. ఎవరైతే భగవంతుడి యొక్క జన్మ కర్మలు ఇవన్నీ కూడా దివ్యమని తెలుసుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. ఇక్కడ ఈ కలియుగంలోనే మనల్ని బంధ విముక్తి కలిగించేటటువంటి ఇంకొక మార్గం కూడా ఉంది. అదేంటంటే భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని ఎవరైతే జపిస్తారో, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. ఈ యొక్క పవిత్ర నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళు ఈ యొక్క భౌతిక సాంగత్యం నుంచి బయటపడి వాళ్ళు భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకుంటారనమాట. భగవంతుడి యొక్క లోకాన్ని చేరుకోవాలంటే మనకి ఎన్నో జన్మల సమయం పడుతుంది, అవునా? కానీ మనకి చైతన్య మహాప్రభు కృప వలన ఈ యొక్క జన్మలోనే మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం ద్వారా మనకి ఈ యొక్క మనం భగవంతుడి యొక్క ధామాన్ని సులభంగా చేరుకోగలుగుతాం అనమాట, అవునా? అయితే ఇక్కడ భగవంతుడి యొక్క లోకం చేరుకోగలుగుతాం. ఇంకా ఈ యొక్క భౌతిక సాంగత్యం నుంచి విడిపడి మనము భగవంతుడి యొక్క భక్తి చేయడం ద్వారా, భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం ద్వారా భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకుంటాం అనమాట. అది ఈ కలియుగంలో చైతన్య మహాప్రభు మనకి సులభమైన మార్గం మనకి ప్రసాదించారు. అదేంటి? భగవంతుడి యొక్క నామస్మరణ, భగవంతుడి యొక్క సంకీర్తన ఉద్యమం అనమాట. మనం ఇప్పుడు భగవంతుడి యొక్క లీలలు చర్చించుకుందాం. చైతన్య మంగళలో వివరించినట్లుగా నారద మహాముని ఈ యొక్క కలియుగం యొక్క లక్షణాలు బయటపడడం ఆయన గమనిస్తారనమాట. వీళ్ళందరూ కూడా ఈ కలియుగం లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి, దీనికి పరిష్కారం ఏంటో కృష్ణుని తెలుసుకుందామని చెప్పేసి ద్వారకకు బయలుదేరుతారు నారద మహాముని. ద్వారక బయలుదేరినప్పుడు ఆయన ద్వారకలో కృష్ణుడు సత్యభామ యొక్క గృహంలో ఉంటారు. ఉండి ఆయన రుక్మిణీదేవికి కబురు పంపిస్తారనమాట. నేను వస్తున్నానన్నట్టుగా వర్తమానం పంపిస్తారు రుక్మిణీదేవికి. ఆ రుక్మిణీదేవి ఆ కబురు వినగానే ఆమె చాలా సంతోషపడుతుంది అనమాట. సంతోషపడి వెంటనే ఇంటిని మంచిగా శుభ్రం చేయించి మామిడి తోరణాలు కట్టించి మంచి అరటి ఆకులతోటి, మామిడి ఆకులతోటి, పువ్వులతోటి మంచిగా అలంకరించి మళ్ళీ బ్రాహ్మణుల్ని పిలిపిస్తుంది అనమాట. బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళతో వేదమంత్రాలు పఠింపజేస్తూ ఉందన్నమాట. వాళ్ళ యొక్క పిల్లలకి కొత్త బట్టలు వేసి తండ్రి రాగానే ఆలింగనం చేసుకోమని చెప్పేసి ఆ పిల్లలకి చెప్తుంది అనమాట. చెప్పగానే కృష్ణుడు వస్తారు, ఆయనకి ఎంతో ఘన స్వాగతం లభిస్తుంది అనమాట. లభించిన తర్వాత పిల్లలు రాగానే తండ్రిని చూడగానే కౌగిలించుకుంటారు. కృష్ణుని చూడగానే ఎంతో ఆనందంగా కౌగిలించుకుంటారు. తర్వాత రుక్మిణీదేవి తన అంతఃపురంలోకి కృష్ణుని తీసుకెళ్ళి తనకి ఒక ప్రత్యేకమైన సింహాసనంలో కూర్చోబెట్టి భగవంతుడికి పాద పూజ చేసి పాదాలు కడుగుతుంది అనమాట. పాదాలు కడుగుతూ ఆమె ఆనందంతో పాదాలు కడుగుతుంది. తన ఒకవైపు నుంచి తన కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే ఇప్పుడే కృష్ణుడు అనుకుంటాడు అనమాట, ఇప్పుడు తను ఆనందంగా ఉంది, మళ్ళీ తన కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి ఎందుకు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతాడు అనమాట. ఆశ్చర్యపోయిన తర్వాత అడుగుతారు కృష్ణ, ఎందుకు నీ కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకు దుఃఖపడుతున్నావు రుక్మిణి అంటే ఆమె అంటదనమాట. కృష్ణుడు అంటారనమాట, ఏం నీ పరిచారకులతో ఎవరితైనా నువ్వు వాదోపవాదానికి దిగావా, లేదంటే నీ పిల్లలు ఏమైనా నీ మాట వినడం లేదా, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అని చెప్పేసి కృష్ణుడు అడుగుతారనమాట. అంటే నేను ఎందుకు దుఃఖపడుతున్నానో మీకు నిజంగా తెలియదా అని అడుగుతుంది అనమాట. నిజంగా నాకు తెలియదు అంటారు అనమాట. నా భావన ఏంటో రాధారాణికి మాత్రమే తెలుసు, నేను ఎందుకు దుఃఖపడుతున్నానో. ఈరోజు ఇప్పుడు నా గృహంలో ఉన్నారు, రేపు మళ్ళీ ఈ గృహాన్ని విడిచి మీరు వెళ్ళిపోతారు, అందుకని నా దుఃఖాన్ని నేను ఎందుకే దుఃఖపడుతున్నాను అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తానంటే అప్పుడు రుక్మిణీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని కృష్ణుడు అంటారనమాట, నువ్వు దుఃఖపడద్దు, నేను ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పేసి రుక్మిణీదేవితో చెప్తారనమాట. చెప్తే ఈ లోపు నారద మహాముని కిటికీలోంచి చూస్తూ ఉంటారు. కిటికీలోంచి చూడడము కృష్ణుడు చూస్తారనమాట. కృష్ణుడు చూసి వెంటనే ఓ గురుదేవ అంటూ నారద మహాముడిని ఆహ్వానిస్తారు లోపలికి. ఆహ్వానించి ఆయన రుక్మిణీదేవి ఇద్దరు కలిసి ఆయన కూర్చోబెట్టి ఆయన పాదాలు కడుగుతారనమాట. కడిగేసరికి నారద మహాముని ముఖంలో కూడా ఎందుకో ఒక కలవరంగా అనిపిస్తుంది అనమాట. ఆయన ఎందుకో సంతోషంగా కనిపించరు. అప్పుడు కృష్ణుడు అనుకుంటారనమాట, ఈ రాధారాణి చూస్తే నా భావన రాధారాణి, ఇది రుక్మిణీదేవి అంటది అనమాట, నా బాధ రాధారాణికి తప్ప ఎవరికి తెలియదు అంటుంది. ఈయన ముఖం చూస్తే ఎంతో కలవరంగా కనిపిస్తుంది, ఎందుకు ఈయన ఇలా కలవరంగా ఉన్నారు, ఎప్పుడు గురుదేవుల వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే ఈయన ఎందుకు ఎంత కలవరంగా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారనమాట. అనుకుని నారద మహాముని అడుగుతారనమాట, మీ యొక్క కలవరానికి ఏంటి కారణం అని. అంటే తొందరలో అప్పుడు నారద మహాముని చెప్తారనమాట, ఈ యొక్క తొందరలో ఈ యొక్క కలియుగం నీవు ఈ యొక్క లోకాన్ని విడిచి వెళ్ళిపోబోతున్నావు. తర్వాత ఈ కలియుగం యొక్క ఛాయలు కనిపిస్తున్నాయి నాకు. అందరూ కూడా ప్రజలందరూ కూడా భౌతికంగాను లైంగిక వాంఛలు ఎక్కువైపోయి వీళ్ళందరూ కూడా భక్తి అనేది లేకుండా ఉన్నారు. వీళ్ళ యొక్క కలియుగ జనాల యొక్క ముక్తి కోసం, పరిష్కారం కోసం నేను నీ దగ్గరికి వచ్చాను అడగడానికి అని చెప్పేసి ఆయన చెప్తారనమాట, కృష్ణుడితో అంటారనమాట. అంటే అప్పుడు ఈ యొక్క రాధారాణి ఎప్పుడైతే రుక్మిణీదేవి నా బాధ రాధారాణికి తప్ప ఎవరికి తెలియదని అనిందో, ఎప్పుడైతే నారద మహాముని ఈ యొక్క కలియుగ జనాల యొక్క పరిష్కారం కోసం ఆయన ఆలోచిస్తున్నారో, ఈ రెండు భావనలు కూడా పరిగణలోకి తీసుకుని ఆయన ఏమంటారో కృష్ణుడు అంటారనమాట, ఈ రెండు కూడా పరిగణలోకి తీసుకుని నేను తొందరలోనే ఈ కలియుగంలో
అవతరిస్తానని చెప్తారనమాట. నేను కలియుగంలో అవతరిస్తాను, అతడే ఎవరు? గౌరాంగ అని చెప్తారనమాట. నారద మహామునికి చెప్తారు, మీరందరూ నారద మహాముని మీరు ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్ళి బెంగాల్లో అందరికీ చెప్పండి, ఈ దేవతలందరికీ బెంగాల్లో అవతరించమని చెప్పండి అని చెప్పేసి నారద మహామునికి కృష్ణుడు చెప్తారనమాట. అలాగే ఆయన ప్రతి ఒక్కరు దేవతలందరూ కూడా బెంగాల్లో అవతరించడం, ఆధ్యాత్మిక లోకాల నుంచి వచ్చి ఇక్కడ అవతరించడానికి ఒప్పుకుంటారనమాట. అందరూ కూడా ఒప్పుకుంటారు. తర్వాత ఎవరైతే ఈ యొక్క సంకీర్తన ఉద్యమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళు కిందటి జన్మ, ఎవరైతే ఆకర్షితులు అవుతారో, ఎవరైతే సంకీర్తన చేస్తుండగా జనాలు ఆకర్షితులు అవుతారో అది కిందటి జన్మలో చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్లో ఉన్న వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా కొంతమంది చూడండి, ఎవరైతే నగర సంకీర్తన చేస్తూ ఉంటారో కొంతమంది ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఆకర్షితులైనప్పుడు వాళ్ళు ఎవరంటే కిందటి జన్మలో చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్లో ఉన్న వాళ్ళు అందరమాట వీళ్ళందరూ కూడా. ఈ విధంగా అందరూ వివిధ లోకాల నుంచి అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో పాల్గొనడానికి వస్తున్నారనమాట. అలాగే ఆయన తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక లోకంలోకి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుభద్ర, బలరాం, ఆయన మళ్ళీ జగన్నాథ వీళ్ళందరినీ కలవడానికి వెళ్తారనమాట. కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారనమాట, జగన్నాథ నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళు అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మ హరిదాస్ ఠాగూర్ కింద ఇక్కడికి వస్తారనమాట. వస్తారు. తర్వాత ఈయన బృందావనంలో ఉన్న శ్వేతద్వీపానికి వెళ్తారు. ఎవరు? నారద మహాముని వెళ్తే అక్కడ చైతన్య మహాప్రభు ఎలా ఉన్నారంటే ఆయన ద్వారకా రాణులతోటి, తర్వాత గోలోకంలో ఉన్న గోపికలు, బృందావనంలో ఉన్న గోపికలతోటి వీళ్ళందరూ కూడా అభిషేకం చేస్తున్నారు చైతన్య మహాప్రభుకి. ఆ దృశ్యం చూడగానే నారద మహాముని ఏం చేస్తారంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు చైతన్య మహాప్రభుకి. ఈయన ఆశ్చర్యపోతారనమాట నారద మహాముని చూసి. ఈయన 4 తలల బ్రహ్మ విశ్వం నుండి వచ్చిన నారద మహామునికి, ఆ విశ్వం నుంచి వచ్చిన నారద మహామునికి ఈయన ఆశ్చర్యపోతున్నారనమాట, ఎందుకు ఈయన వచ్చారు అని చెప్పేసి. అంటే 4 తలల విశ్వం అంటే మనకి ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఈ బ్రహ్మాండానికి 4 తలల బ్రహ్మ పాలిస్తున్నారు అనమాట. అలాగే వేరే వేరే బ్రహ్మాండాలకి వేరే వేరే బ్రహ్మలు ఉన్నారు. 2 తలల బ్రహ్మ ఉన్నారు, 6 తలల బ్రహ్మ, 10 తలల బ్రహ్మ, ఇలాగ వేరే వేరే బ్రహ్మాండాలకి వేరే వేరే బ్రహ్మలు ఉన్నారనమాట. మనం ఇప్పుడు ఉండే ఈ యొక్క విశ్వానికి 4 తలల బ్రహ్మ అనమాట. ఈ యొక్క విశ్వం నుంచి వచ్చినందుకు చైతన్య మహాప్రభు నారద మహాముని చూసి సంతోషిస్తారనమాట. సంతోషించగానే అప్పుడు చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట, తొందరలోనే నువ్వు ఈ యొక్క అవతారాన్ని చాలించి వెళ్ళిపోబోతున్నావు. ఈ కలియుగ జనాల యొక్క వాళ్ళకి విముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి, నువ్వు తొందరలో అవతరించాలి మీరు అని చెప్పేసి, మీరందరూ కూడా నీవు కృష్ణ ప్రేమను అందరికీ పంచడానికి రావాలి అని చెప్పేసి నారద మహాముని చైతన్య మహాప్రభుకి చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట ద్వారకా రాణులతోటి, తర్వాత ఈ బృందావన గోపికలతోటి అంటారనమాట, నేను తొందరలో ఈ భారతదేశంలో నేను అవతరించబోతున్నాను, ఎవరు నాతో వస్తారు అని చెప్పేసి ఆయన అడుగుతారనమాట. అడిగితే అప్పుడు మేమందరం కూడా మీ యొక్క లీలలో పాల్గొనడానికి వస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటారనమాట. ఆ విధంగా ఆయన ఇక్కడ రావడానికి ఒప్పుకుంటారు. తర్వాత వేరే వేరే ఆధ్యాత్మిక లోకాల నుంచి వేరే వేరే వాళ్ళు, రాధారాణి గదాధర పండితుగా, ఈ విధంగా రాధారాణి గదాధరుడి కింద వచ్చింది. తర్వాత నారద మహాముని శ్రీవాస కింద, తర్వాత సత్యభామ జగదానంద పండితుడి కింద వచ్చారనమాట. బృహస్పతి సార్వభౌమ భట్టాచార్యుని గాను, పర్వతముని విద్యావాచస్పతి గాను వచ్చారనమాట. ఈ విధంగా ఎంతో మంది భక్తులు విశ్వమందులు అనేక లోకాల నుంచి మరియు ఆధ్యాత్మిక లోకాల నుంచి చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో పాల్గొనడానికి వీళ్ళందరూ కూడా వస్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, నువ్వు బలరాముడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆయన అవతరించమని చెప్పు అని చెప్పేసి చైతన్య మహాప్రభు నారద మహామునికి చెప్తారనమాట. చెప్పగానే అప్పుడు నారద మహాముని మళ్ళీ బలరాముని కలుసుకోవడానికి వెళ్తారు. బలరాము కూడా ఆయన ఆధ్యాత్మిక లోకంలో ఆయన చూసి ఆయన చాలా సంతోషిస్తారండి. బలరాముని చూసి నారద మహాముని వెళ్ళి ఆయన సాష్టాంగ నమస్కారం చేస్తారు. సాష్టాంగ నమస్కారం చేసి, తొందరలో ఈ యొక్క కలియుగ జనాల కోసం చైతన్య మహాప్రభు ఆవిర్భవించబోతున్నారు, మీరు కూడా ఆవిర్భవించాలి అని చెప్పేసి బలరాముని అడుగుతారనమాట. ఆయన కూడా వెంటనే ఒప్పుకుంటారు, నేను ఈ బృందావన గోపబాలులతో కలిసి నేను కూడా ఈ యొక్క ఏకచక్ర అనే ఊర్లో నేను అవతరిస్తానని చెప్తారనమాట. ఏకచక్ర అనే ఊర్లో ఎవరైనా సరే నితాయి గౌర అని పిలవాలంట. మనం జనరల్గా మనం గౌరనితాయి అంటాం. గౌరనితాయి అంటే నిత్యానంద మహాప్రభు, గౌరంగ మహాప్రభు, నిత్యానంద మహాప్రభు. గౌరనితాయి అంటే నితాయి గౌర అంటే నిత్యానంద మహాప్రభు, గౌరాంగ ప్రభు. అంటే ఫస్ట్ ఏకచక్ర అనే ఊర్లో మనం వెళ్ళినట్లయితే ఫస్ట్ గౌరంగను తలవకూడదంట. ఫస్ట్ నితాయి గౌర నిత్యానంద మహాప్రభుని తలుచుకోవాలి, తర్వాత గౌరంగ మహాప్రభుని తలుచుకోవాలి. ఎలా అంటే లేదంటే మనకి అపరాధం అవుతుందంట. అక్కడ మనం ఫస్ట్ గౌరాంగం తలిస్తే అక్కడ అపరాధం అవుతుందంట. ఫస్ట్ మనం నిత్యానంద ప్రభు కృప లేదే మనం గౌరాంగ మహాప్రభు యొక్క కృపని మనం పొందలేమన్నమాట. అవునా? అందుకే మనకి నిత్యానంద మహాప్రభు కృప ఉంటేనే మనకి చైతన్య మహాప్రభు కృప దొరుకుతుందనమాట. ఈ విధంగా ఆయన
ఇక్కడ ఏకచక్రాల్లో అవతరించడానికి బలరాముడు కూడా ఒప్పుకుంటారనమాట. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకాల నుంచి, వేరే వేరే ఆధ్యాత్మిక లోకాల నుంచి ఇక్కడికి రావడానికి అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క లీలల్లో పాల్గొనడానికి అందరూ కూడా ఒప్పుకుంటారనమాట. ఈ విధంగా నారద మహాముని విశ్వం అంతటా కూడా పర్యటించి ప్రతి ఒక్కరిని కూడా చైతన్య మహాప్రభు లీలలో పాల్గొనడానికి ఆహ్వానిస్తారనమాట. చైతన్య మహాప్రభు ప్రజలందరికీ కూడా కృష్ణ ప్రేమను పంచడానికి వస్తారు ఇక్కడికి. ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ ప్రేమను పంచి అందరినీ కూడా ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్ళాలి. తన యొక్క ఈ యొక్క నామస్మరణతోటి ఎంతో మనకి భగవంతుడి యొక్క లోకంలో మనం చేరుకోవాలంటే మనకి ఎన్నో జన్మల సమయం పడుతుంది. బహునాం జన్మనాం, భగవద్గీతలో ఏమంటారు భగవంతుడు, బహునాం జన్మనామంతి జ్ఞానావాన్వం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మ సుదుర్లభ. ఎవరైతే ఎన్నో కోట్ల జన్మలు పడుతుందంటే మన వాసుదేవుడే అన్నిటికీ కారణకర్త అని తెలుసుకోవడానికి ఎన్నో జన్మల సమయం పడుతుంది. తెలుసుకున్న ఏ కొద్ది మందిలో ఏ ఒక్కళ్ళు మాత్రమే నన్ను చేరుకుంటారని చెప్తున్నారు భగవంతుడు. అలాంటిది భగవంతుడు ఇంత సరళమైన విధానంతో చైతన్య మహాప్రభు కరుణావతారం అనమాట పోయింది. కరుణావతారంతో మనందరికీ కూడా కృష్ణ ప్రేమను పంచడానికి ఈ యొక్క కలియుగంలో అవతరించబోతున్నారనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభువు ఈ యొక్క భూలోకంలోకి రావడానికి ఒప్పుకున్నారనమాట. కనీసం ఈ కలియుగంలో జనాలు దైవభక్తి అనేది ఉండదన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ భగవంతుడి యొక్క ప్రేమను పంచి ఆయన అందరికీ కూడా ముక్తిని కలిగించడానికి అవతరించబోతున్నారు అన్నమాట ఈ లోకంలో. నిజంగా ఒక కృష్ణ భక్తుడు ఎలా ఉంటారంటే, కృష్ణ భక్తులు ఎప్పుడూ కూడా భగవంతుని స్మరించుకుంటూ ఆ యొక్క స్మరణ ఇంకొకళ్ళకి ప్రచారం చేయడానికి, ఇంకొకళ్ళ బద్ధజీవులకి ఆ యొక్క నామం గురించి చెప్పి వాళ్ళని భక్తిలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. అదేవిధంగా చైతన్య మహాప్రభు కూడా ఒక భక్తుడు, స్వయం భగవంతుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక భక్తుడు రూపంలో వచ్చి మనందరికీ కూడా కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చారనమాట. ప్రతి ఒక్క వాకిలి తడతారండి, హరిబోలానండి, ప్రతి ఒక్కరు హరినామం జపించండి. బద్ధజీవులు విముక్తులు చేయడానికి, మనలందరి మీద కూడా అంత కృప, అంత ప్రేమను చూపించడానికి చైతన్య మహాప్రభుకు అవతరించడానికి ఒప్పుకుంటారనమాట. ప్రతి యుగంలోనూ కూడా మనకి భగవంతుడు, ఇప్పుడు విష్ణు ఉన్నారు, ఆయన యొక్క ఆయుధాలు ఏంటి, గద, తర్వాత ఏంటి, గద, చక్ర, శంకు, ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలతోటి అవతరిస్తారు. ఎందుకు? భగవంతుడి యొక్క భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ఆయన ఈ రకంగా అవతరిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు ఏ ఆయుధం లేదు. ఆయన ఆయుధం ఏంటి? హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ నామం అనే అదే ఆయన ఆయుధం అనమాట. ఆ ఆయుధమే అందరినీ కూడా, అందరి మనసులో ఉన్న ఈ అసురీ గుణాలని నాశనం చేస్తుంది. అవునా? కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్య అన్ని యొక్క గుణాలని, చెడ్డ గుణాలని కూడా నాశనం చేసే శక్తి హరినామానికి ఉందనమాట. అందుకే ఆయన ఈ యుగంలో నిజంగా కృష్ణుడి కన్నా కూడా ఈ యుగంలో ఆయన అవతరించడానికి ఒప్పుకున్నారనమాట. ఆయన దయ చూపిస్తున్నారు మన మీద, మన అందరి మీద కూడా. అవునా? అలాగే కృష్ణుడు అవతారంకు ఉన్న కృష్ణుడి కంటే కూడా ఎంతో కరుణామయ అవతారం ఎవరిదంటే చైతన్య మహాప్రభు అనమాట. చైతన్య మహాప్రభుకి ఈ రకంగా ఆయన అవతరించడానికి ఒప్పుకుంటారనమాట. తర్వాత లీలకి వెళ్దాం. భగవంతుడైన చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావానికి ముందు నవద్వీప్లో చాలా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయండి. ఆ పరిస్థితులు ఏంటంటే, అందరూ కూడా జనాల భౌతికత్వం వైపే మొగ్గు చూపుతున్నారనమాట. వేరే వేరే ధర్మాలను ఆచరిస్తూ. భారతదేశం అంటే ఏంటి? ధర్మభూమి అని మనందరికీ తెలుసు. అలాంటి భారతదేశంలో వేరే వేరే ధర్మాలను పాటిస్తూ, భాగవత ధర్మం అసలైన ధర్మం, నిజమైన ధర్మం అంటే భాగవత ధర్మం. అవునా? ఆ ధర్మం వాస్తవంగా మొదటి సనాతన ధర్మం లేదా భాగవత ధర్మం. ఇది శాశ్వతమైన సూత్రాలతో కూడుకున్న ధర్మం అంటే ఈ భాగవత ధర్మం. అలాంటి ధర్మాన్ని విడిచిపెట్టి జనాలు ఏంటంటే వేరే వేరే ఆరాధనలతోటి, వేరే వేరే పూజా పునస్కారాలతోటి భగవంతుడి యొక్క స్మరణ అనేది ఎక్కడా లేదు. విష్ణునామ స్మరణ అనేది ఎక్కడో, వైష్ణవులు ఎక్కడో ఒక చోట భగవంతుడి యొక్క స్మరణ చేసేవారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వేరే వేరే ధర్మాలను పాటిస్తూ హఠయోగం అంటారు. హఠయోగం, యోగం అంటే ఏంటి? భగవంతుడిని మనల్ని దగ్గరగా చేర్చేది యోగం. అలాంటి యోగాలనే అదే మతపరంగా వాళ్ళు భావించి, ఆ యోగం ఏమైపోయిందంటే లాస్ట్కి శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పించి అది ఆధ్యాత్మికతగా ఏ రకంగానూ కూడా వాళ్ళకి ఆ శ్రద్ధ అనేది భగవంతుడి మీద లేదనమాట. ఆ విధంగా వేరే వేరే ధర్మాలను పాటిస్తూ ప్రజలందరూ కూడా దేవతలను పూజించడంలో ఉత్సుకత చూపించేవారు అనమాట. కానీ కృష్ణుడు లేదా విష్ణువుని పూజించడంలో వాళ్ళకి ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. ప్రజలు వారి యొక్క ఎంత వైభవంగా ఉండేవారంటే, వారి యొక్క కుమార్తెలు వివాహం చేయాలంటే వాళ్ళు ఎంతో డబ్బులను ఖర్చు పెట్టేవారంట. ఖర్చు పెట్టి వివాహం చేసేవారు. నిజంగా వివాహం అంటే ఒక మహోత్సవమే, కానీ అది ఆధ్యాత్మికత ఏమీ కాదు. అది
అలాంటి దానికి వాళ్ళు ఎంతో డబ్బులు వెచ్చించి ఎంతో వైభవంగా వివాహం చేసేవారు అనమాట. వివాహం చేసిన తర్వాత అది చూసినే ఇంకొకరు ఏమనివ్వరంటే, ఓ నువ్వు ఇంత వైభవంగా చేస్తావా, నీకన్నా నేను ఇంకా వైభవంగా చేస్తాను నా కుమార్తె వివాహం అని చెప్పేసి ఇంకొకరు అది చూసి ఇంకా గ్రాండ్గా చేసేవారు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే మా పరువు, మా ప్రతిష్ట ఇవన్నీ కూడా మేము ఎంతో సంపన్నులమైన వాళ్ళం, మేము ఎంతో కీర్తిమంతులం, మేమందరం కూడా మేమంతా ఆధ్యాత్మికత కలిగి ఉన్న వాళ్ళం, మేమందరం చూపించుకోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పోటీతోటి వాళ్ళ కుమార్తెల వివాహం జరిపించుకునేవారు అనమాట. వాళ్ళు అయిన తర్వాత, ఓ నువ్వు ఇంత బాగా చేస్తున్నావా, నీకంటే గొప్పగా చేసి చూపిస్తాను నా కుమార్తె వివాహం అని చెప్పేసి ఇంకా గ్రాండ్గా చేయడానికి ప్రయత్నించేవారు అనమాట. ఇంకా పిల్లలు అందరూ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, ఇంకా పిల్లలు ఎవరు లేకపోయేసరికి ఇంకా వాళ్ళ గొప్పదనం చూపించుకోవడానికి ఏం చేసేవారంటే శివపార్వతుల ఫోటో పెట్టి వాళ్ళకి వివాహం జరిపించేవారంట. వివాహం జరిపించి మేము చూడ ఎంత వైభవంగా చేస్తున్నాము అని చెప్పేసి అనుకునేవారు అనమాట. కొంతమంది అది కూడా కాకుండా ఇంకా దిగజారిపోయి ఏం చేసేవారంటే వాళ్ళ ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలకి, ఆడ కుక్కకి మగ కుక్కకి వివాహం జరిపించి మరి కూడా వాళ్ళ ఆ రకంగా వాళ్ళు తయారయ్యారనమాట. ఇవన్నీ కూడా వైష్ణవులకి చూసి చాలా బాధ అనిపించింది అనమాట. ఏంటి మనుషుల్లో అసలు భక్తి అనేది లేదు, అంత భౌతికత్వం అయిపోయి ఉన్నారు జనాలు, అసలు ఎక్కడా కూడా హరినామం అనేదే అనిపించట్లేదు అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడేవారు అనమాట. అంటే కొంతమంది ఈ రకంగా వాళ్ళు కొంతమంది ఏం చేసేవారంటే పందులకు కూడా వివాహం చేసేవారంట. పందులకు కూడా వివాహం చేసి వాళ్ళ యొక్క ఉన్మాదులు అంటారు చూసి ఆ తర తయారైపోయారు అనమాట. వాళ్ళందరూ కూడా తయారయ్యి ఆ విధంగా వాళ్ళకి అసలు భక్తి అనేది లేకుండా హరినామం జపించడం అంటే వాళ్ళు ఎలా తయారయ్యారంటే, హరినామం అంటే అది ఆ నామాన్ని ఎవరైతే మనం పైకి జపిస్తామో ఆ నామం యొక్క పవిత్రత వెళ్ళిపోతుంది, అందుకే మనం హరినామాన్ని జపించకూడదు. ఎప్పుడైనా జపం చేస్తే గంగా నదిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనం హరినామస్మరణ చేయాలి అని చెప్పేసి అన్న స్థాయికి వచ్చేసారనమాట వాళ్ళందరూ కూడా. ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఆ విధంగా జనాలందరూ కూడా ఈ భౌతికంగా వైపు అందరూ కూడా గొప్పలకు పోయి వాళ్ళ యొక్క వేరే వేరే సంప్రదాయాలను పాటిస్తూ వాళ్ళ యొక్క ధనాన్ని అన్నింటినీ కూడా వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టల కోసం అంతా ఉపయోగించుకునేవారు అనమాట. శ్రీ చైతన్య ప్రభు ఆవిర్భావానికి మునిపే శ్రీ అద్వైత గోసాయి ఆవిర్భవించారనమాట. ఈయన సదాశివ మరియు మహావిష్ణువు యొక్క అవతారం అనమాట. ఈయన అవతరించి ఏ కృష్ణ, ఏ గౌరంగ, ఈ యొక్క జనాలను చూసి నీ కృష్ణ ప్రేమను పంచడం నా వల్ల అయితే కాదు, దయచేసి మీరు ఆవిర్భవించండి, ఏ గౌరంగ, హే కృష్ణ, ఏ గౌరంగ 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 అంటే ఆయన ఆర్తనాదం చేసేవారంట, ఏడ్చేవారంట, నువ్వు తొందరగా రావాలి, నువ్వు ఆవిర్భవించాలి ఇక్కడ అని చెప్పేసి ఆయన బాధపడేవారు అనమాట. ఆయన దగ్గర ఒక శాలిగ్రామ శిల ఉండేదనమాట. దానికి రోజు గంగా నీళ్ళతోటి పూజ చేసి ఆయన రోజు భగవంతుని ప్రార్థన చేసుకునేవారు అనమాట, ఏడ్చేవారు, అర్జించేవారు అనమాట. దయచేసి మీరు ఆవిర్భవించండి, మీరు లేకపోతే ఈ జనాలు ఎందుకు కూడా భౌతికంలోనే ఉండిపోయి అసలు భక్తి అనేది లేకుండా పోయింది, దయచేసి అందరినీ రక్షించండి. భక్తుల యొక్క గుణం చూసారా, పరదుఃఖ దుఃఖి, ఎవరో వాళ్ళ దుఃఖంలో ఉన్నారని వాళ్ళకే తెలియడం లేదు, వాళ్ళు అదేమీ లేకుండానే ఉన్నారు, కానీ వైష్ణవులకు తెలుస్తుంది వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారనేది, అవునా. అందుకే వాళ్ళు ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నారనమాట. ఇలాంటి బద్ధ జీవులందరి కోసం భగవంతుని ఆవిర్భవించాలి, భగవంతుడి యొక్క ప్రేమ అందరికీ దొరకాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటారనమాట. అలా చేసుకున్నప్పుడు చైతన్య మహాప్రభు రావడానికి ఒప్పుకుంటారనమాట. ఆయన జగన్నాథ మిశ్రా అండ్ సచీమాత వాళ్ళకి పుట్టడానికి నిశ్చయించుకుంటారనమాట. వాళ్ళిద్దరికీ పుట్టడానికి నిశ్చయించుకుంటారు, కూర్చుంటారు. అప్పుడు తర్వాత జగన్నాథ మిశ్రా ఒకరోజు పడుకుంటారనమాట. పడుకుంటే ఆయన మనసులోంచి ఒక కాంతి వచ్చి ఆయన మనసులోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ మనస్సు నుంచి సచీమాత గర్భంలోకి ప్రవేశిస్తుంది. నిజంగా తల్లిదండ్రులు అవ్వాలంటే ఒక భార్యాభర్తల సంగమం అనేది ఉంటుంది, వాళ్ళ ద్వారా మనకి గర్భవతులు అవుతారు. అదేవిధంగా అలా కాకుండా స్వయం భగవంతుడు కాబట్టి మనం ఇది ఇక్కడ కూడా చూడొచ్చు. దేవకి వసుదేవులకి భగవంతుడు ఫస్ట్ వసుదేవుడి యొక్క మనసులోకి ప్రవేశించి తర్వాత దేవకీ మాత గర్భంలోకి కృష్ణుడు ప్రవేశిస్తారు. అదేవిధంగా స్వయం భగవంతుడే కాబట్టి ఈయన కూడా ఎలా ప్రవేశించారంటే జగన్నాథ మిశ్రా ఆయన యొక్క హృదయంలోంచి తర్వాత సచీమాత యొక్క గర్భంలోకి ప్రవేశించారనమాట. ఆ విధంగా ఆయన కొన్ని రోజులకి ఆమెకి జగన్నాథ మిశ్రాకి అర్థమవుతుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య నిజంగా ఎలాంటి సంబంధం కూడా లేదు. కొన్ని రోజులకి అర్థమవుతుంది ఈమె గర్భవతిగా ఉంది అని చెప్పేసి జగన్నాథ మిశ్రా గుర్తిస్తారనమాట. ఎందుకంటే ఆమె
ముఖంలో రోజు రోజుకి ఒక దేవతలా కనిపిస్తుందంట, ఒక కాంతిలాగా ఆమె ముఖంలో ఒక వర్చస్సు అదంతా కాంతిగా కనిపిస్తుంది అనమాట ఆమె ముఖము. ఆ విధంగా ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రకంగా ఆమె అది చూసి జగన్నాథ మిశ్రా ఒక కడుపులో ఒక 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 ఆత్మ ఒక మనందరినీ కూడా ఇది చేయడానికి ఒక ఆత్మ ప్రవేశించింది అని చెప్పేసి ఆయన సంతోషపడతారనమాట. అదృష్ట దేవతల ఒక ఆమె అదృష్ట దేవతలా కనిపిస్తుందంట. ఆమె భర్త గమనించారు. ప్రజల వారంతటా వారే వచ్చి ప్రియమైన బ్రాహ్మణ ఆయన భిక్షాటనకి వెళ్తారనమాట. అలాంటిది ఆయన భిక్షాటనకి వెళ్లకుండానే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వేరే బయట వాళ్ళందరూ వచ్చి ధనముని ఇవ్వడం అని, కాయగూరలు, పళ్ళు, బియ్యము అన్నీ వాళ్ళందరూ వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేవారు అనమాట. తీసుకొచ్చి ఇస్తే ఇతనికి ఇంకా ఆయనకి భిక్షాటనకి వెళ్ళవలసిన అవసరం కూడా ఆయనకి ఇంకా పడలేదన్నమాట. వారు ఇదివరకు ఎప్పుడు కూడా ధనికులే ఎరుగురు, కానీ ఇప్పుడు వారంతటా వారి ఇంటికి అదృష్ట దేవత రాక వలన అంతా శుభప్రదమయ్యిందనమాట. జగన్నాథ మిశ్రా సచీదేవితో నా ప్రియమైన భార్యమని ప్రజలు తమందరూ తాముగా వచ్చి ధనం ఇచ్చి వెళుతున్నారు. దీని అర్థం ఏమిటి అని అడుగుతారనమాట. అంటే ఆమె బహుశా నా గర్భంలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిదాన్ని శుభప్రదం చేస్తుంది, స్వర్గలోక వాసులందరూ వచ్చి కూడా నాకు పూజ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని చెప్పి సతీమాత అంటదనమాట. చాలామంది దేవతలు వచ్చి చైతన్య మహాప్రభుకి ఈ విధంగా ప్రార్థించేవారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ 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 శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత జయ చంద్ర గౌర భక్త వృంద అని అందరూ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత జయ చంద్ర గౌర భక్త వృంద అని ఓ భగవంతుడు గౌరంగా ఓ ప్రియమైన కృష్ణ నీవు కలియుగంలో గౌరవంగా అవతరిస్తున్నావు అని మాకు అర్థమయ్యింది. నీవు ప్రతి యుగంలోనూ కూడా మాకు ముక్తిని ప్రసాదిస్తావు, కానీ ఈ యుగంలో నువ్వు మాకు కృష్ణ ప్రేమను పంచడానికి వచ్చావు. మాకు కృష్ణ ప్రేమ కలగడం అంటే చాలా అరుదు, కానీ నువ్వు ఈ విధంగా కృష్ణ ప్రేమను విరివిగా పంచడానికి నువ్వు ఆవిర్భవిస్తున్నావని మాకు తెలుసు అని చెప్పేసి దేవతలందరూ కూడా ప్రార్థిస్తున్నారనమాట. మేము స్వర్గలోకాల నుంచి వచ్చిన నీ యొక్క భక్తులము, నీ యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారనమాట దేవతలందరూ కూడా. మాకు భౌతికమైన వరాలేమీ మాకొద్దు, ఎందుకంటే మాకు అన్నీ కూడా స్వర్గలోకంలో మాకు అన్నీ కూడా భౌతికంగా మాకు చాలా ఎక్కువగా భౌతికమైన వస్తువులతో మాకు అన్నీ ఉన్నాయి. మాకు నీ వరాలు అడగడానికి మేము రాలేదు, నీ యొక్క ప్రేమను పొందడానికి మేము వచ్చాం. మాకు 2 సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ రాక్షసులందరూ కూడా వచ్చి మా పైన ఆక్రమణ చేస్తారు. ఆక్రమణ చేసి మా యొక్క లోకాలని, మా యొక్క స్వర్గలోకాలను అందరినీ కూడా వాళ్ళు ఆక్రమిస్తారు. అవునా? అది రావణుడు, హిరణ్యకశిపుడు, బలి చక్రవర్తి వీళ్ళందరూ కూడా మా యొక్క లోకాలని ఆక్రమించుకుని వాళ్ళు అనుభవిస్తారు. కొన్నిసార్లు మేమే వాళ్ళపైన విజయాన్ని సాధిస్తాం. ఈ విధంగా ఇది ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే మాకు ఈ స్వర్గలోకంలో మాకు అన్ని సుఖాలు ఉన్నాయి. వనాలు ఉన్నాయి, మంచి మంచి నదులు ఉన్నాయి, భౌతికమైన శక్తులు ఉన్నాయి, అప్సరసులు ఉన్నారు. వీళ్ళందరితోనూ కూడా మాకు ఉండి విసిగెత్తిపోయాం మేము. మాకు ఇన్ని సుఖాలు ఉన్నా కూడా మీకు మీ ప్రేమ కావాలి, మాకు ఇవేమీ అవసరం లేదు. ఇవన్నిటితో ఉండి మేము మిమ్మల్ని మర్చిపోతున్నాం. అవునా? ఈ భౌతిక సుఖాలు ఉంటే ఎవరైనా భగవంతుడు ఎవరికి గుర్తుకురారు కదా. ఇన్ని సుఖాలు ఉన్నాయి ఇక్కడ, ఎంతో అందమైన పూలవనాలు ఉన్నాయి, మంచి మంచి శక్తులు ఉన్నాయి, అప్సరసులు ఉన్నారు, మంచి సెలయేర్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, వనాలు ఉన్నాయి. వీటిలన్నిటితో కూడా ఇవన్నిటితో కూడా ఈ భౌతికమైన ఉండడం వల్ల మీ మీద మాకు భక్తి అనేది కలగడం లేదు. దయచేసి మాకు మీ ప్రేమ కావాలని చెప్పేసి దేవతలందరూ కూడా చైతన్య మహాప్రభుని ఆమె వచ్చి వేడుకుంటున్నారనమాట. ఆమె పడుకున్నది సచీమాత, ఆమె గర్భంలో ఉన్న శ్రీ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు ఈ దేవతలందరూ కూడా. ప్రభుపాదుల వారు తన యొక్క శిష్యులతో వారిలో చాలామంది అనేవారంట స్వర్గానికి వెళ్తామని చెప్పేవారంట. ఒకవేళ మన కృష్ణ సేవ మీద దృష్టిని కేంద్రీకరించకపోతే ఇదే ప్రమాదం అనమాట. కానీ భగవంతుడి వద్దకు వచ్చిన దేవతలు పూర్తి శ్రద్ధావంతులై ఉన్నారనమాట. వాళ్ళు శ్రద్ధావంతులై ఉన్నారు, వారికి విసుగు చెందుతున్నారు. ఇప్పుడు మాకు ఆదిదేవుని ప్రేమ కావాలి మాకు, దయచేసి సాయం చేయండి. మీరు ఈ విశ్వంలో ఆవిర్భవించబోతున్నారు మరియు మానవులు మీ యొక్క కృపను పొందబోతున్నారు. మీ యొక్క కృప నుండి మమ్మల్ని దూరం చేయకండి. కృష్ణ పట్ల ప్రేమ మాకు కూడా కావాలని దేవతలు వేడుకుంటున్నారు. దేవతల యొక్క నీడ కొద్దిగా కనబడేలాగా చైతన్య మహాప్రభు చేశారండి సచీమాతకి. ఆమె పడుకుందే ఈ దేవతలు వచ్చిన నీడ ఆమెకు కనిపించింది అనమాట. కనిపించగానే ఆమె భయపడిపోయింది. ఏం పిశాచాలు వచ్చినాయో నా దగ్గరికి, నరసింహ నన్ను రక్షించండి అని ఆమె గట్టిగా అరవడం మొదలుపెట్టిందంట. ఆ దేవతల నీడ చూసేసరికి జగన్నాథ మిశ్రా
ఈ విధంగా ఆమె భయపడి భగవంతుని తలుచుకునింది అనమాట. ఇలాగ 9 మాసాలు కంప్లీట్ అయ్యింది. ఆమె ఇంకా ఎదురు చూస్తున్నారు ఆమె బిడ్డ ప్రసవం కోసం. ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఆమె 13 నెలలు వచ్చిందనమాట. అయినా కూడా ఆమెకి ప్రసవం అవడం లేదు. ఇప్పుడు మనకి ఏంటంటే నెలలు నిండినే ఫస్ట్ సిజరీన్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇక్కడ అందరూ కూడా, అవునా? ఫస్ట్ డాక్టర్ అదే ఆ టైం అయిందంటే వాళ్ళు వెయిట్ చేయరు, వెళ్ళిపోయి సిజరీన్ చేసుకుంటారు అనమాట. కానీ ఆమె 13 నెలలు ఉన్నారనమాట గర్భంలో చైతన్య మహాప్రభు. 13 నెలలు ఉన్నారు. ఆయన ఇంకా రావడం లేదని చెప్పేసి ఈమె ఆందోళన చెందుతుంది అనమాట. సచీమాత ఆందోళన చెంది ఆమె ఎక్కడికి వెళ్తుందంటే ఆయన తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. తన తండ్రి గొప్ప ఇది జ్యోతిష్యుడు అనమాట, నీలాంబర్ చక్రవర్తి, సచీమాత యొక్క తండ్రి. అతని దగ్గరికి వెళ్ళి చెప్తుంది అనమాట. ఈ విధంగా చెప్తే అప్పుడు ఆయన అంటారనమాట, అంతా సవ్యంగానే ఉంది, మీరేమీ కలవరపడవలసిన అవసరం లేదు, ఈ బాలుడు పౌర్ణమి రోజున జన్మిస్తాడు అని చెప్పేసి నీలాంబర చక్రవర్తి చెప్తారనమాట. చెప్పగానే ఆమె వెళ్ళిపోతారు. తర్వాత ఆ రోజు గ్రహణం అనమాట, పౌర్ణమి వచ్చింది. ఆ రోజు గ్రహణం అవడం చేత ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తున్నారనమాట. అందరూ గంగా నది ఒడ్డుకి వచ్చారు. అందరూ కూడా భగవంతుడి యొక్క నామం జపిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ కూడా హరి బోల్ అందరూ గట్టిగా ఆర్తనాదం చేస్తున్నారు అనమాట. అందరూ చేస్తుంటే అక్కడ కొంతమంది ముస్లిమ్స్ అంటున్నారు అనమాట. వేళి హిందువులు చూడండి ఏమంటున్నారో, హరి బోల్ అంటున్నారని చెప్పేసి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ నోట్లోనే హరి బోల్ అని వస్తుంది అనమాట. అలాగా చైతన్య ప్రభు ఆవిర్భవించే సమయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కుల మతాలతో భేదం లేకుండా అందరూ కూడా హరినామ స్మరణతోటి మొత్తం ఆ ఊరంతా కూడా చాలా భగవంతుడి యొక్క స్మరణతోటి నిండిపోయిందనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరి నోట్లోంచి నామం అనమాట. స్మార్థ బ్రాహ్మణులు అందరూ కూడా బయటికి నామం జపిస్తే ఆ నామం యొక్క పవిత్రత పోతుందేమో అని చెప్పేసి స్మార్థ బ్రాహ్మణులు ఎప్పుడు కూడా నామాన్ని బయటికి జపించేవారు కాదంట. కానీ ఆ రోజు వాళ్ళు గంగానదిలోకి దిగి ఈ పవిత్ర యొక్క నామాన్ని గంగానదిలో దిగితే ఆ పవిత్ర నామాన్ని గట్టిగా ఉచ్చరించినా పర్వాలేదు, వాళ్ళకి ఆ నామం పవిత్రత పోదు అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అనమాట. ఆ విధంగా వాళ్ళు కూడా హరినామ స్మరణని గట్టిగా జోరుగా జపిస్తున్నారనమాట. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నాట్యం చేస్తున్నారు, భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ నృత్యం చేస్తున్నారంట. ఇదంతా చూసి వైష్ణవులకి చాలా సంతోషం అయిపోయింది అనమాట. నిజంగా గ్రహణం అంటే ఇది ఒక అపవిత్రమైన రోజు అనుకుంటారనమాట. కానీ అది ఎంతో ఆ రోజు అన్ని రోజుల కన్నా కూడా ఆ రోజు శుభప్రదమైన రోజు అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. వైష్ణవులు భావిస్తున్నారనమాట. ఇది ఎవరన్నారు, ఇది అశుభపరమైన దినం అని. ఇంత హరినామస్మరణ జరుగుతుంది, ప్రజలందరూ కూడా ఇంత నామంతో ఈ యొక్క నృత్యం చేస్తున్నారు. ఇంత పవిత్రమైన రోజుని ఇది పవిత్రమైన రోజు కింద మనం ఎలా పరిగణిస్తాము, ఇది చాలా పవిత్రమైన రోజు అని చెప్పేసి వైష్ణవులందరూ కూడా భావిస్తారనమాట. ఈ విధంగా పట్టణం అంతా కూడా వైష్ణవులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పవిత్ర నామాలు అందరూ కూడా ఎలా జపిస్తున్నారో వారు వింటూ ఎందుకు ఇది అపవిత్రమైందని భావిస్తారు, జపిస్తున్నారు. కావున సంవత్సరం కాలం మొత్తానికి ఇదే మంచి రోజు అని తలిచారు. ప్రతి వారు నామజపం చేయడం చూసి వారు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఈ విధంగా ఆ సమయంలో భగవంతుడైన శ్రీ చైతన్య మహాప్రభు తన యొక్క దయను పంచడానికి ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భవించే సమయంలో చంద్రోదయం అవుతుంది. మరియు భారతదేశం అంతటా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి నామస్మరణ చేస్తున్నారు. సచీమాత ఒక బిడ్డకు జన్మని ఇచ్చినట్లుగాను అతను చాలా అందంగా బంగారు రంగులో ఉన్నట్లుగా వార్త వచ్చిందనమాట. వార్త అయితే ఆ గ్రహణం అయ్యి చంద్రుడు బయటకు వచ్చే సమయంలో ఈయన ఆవిర్భవించారనమాట. అందరూ కూడా బయట చెప్పుకుంటున్నారనమాట, ఎంతో అందంగా ఉన్నాడు ఈ బాలుడు, ఎంతో బంగారు చైలో ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు అని చెప్పేసి అందరూ చెప్పుకుంటున్నారనమాట. అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ బాలుని చూడడానికి వస్తున్నారు. అయితే వేరే ఆధ్యాత్మిక లోకాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక బ్రాహ్మణ వేషంలో అందరూ వచ్చి ఆయనకి కుశాగ్రాశ పెట్టి నెత్తి మీద అక్షింతలు వేసి ఆయనకి ఆశీర్వాదం చేస్తున్నారనమాట. సచీమాత ఆశ్చర్యపోయిందంట, ఏంటి ఎంతమంది జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారని. ఊళ్ళో ఉన్న జనాల కన్నా వేరే ఎంత ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చిన జనాలు కూడా ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి బాలుని ఆశీర్వదించడానికి వచ్చారనమాట. ఈ జనాలను చూసి సచీమాత ఆశ్చర్యపోతుంది, ఎంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పేసి. ఈ విధంగా ఆయన ఆశ్చర్యపోయింది. జగన్నాథ మిశ్ర చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. అతను ఎవరికి దానం చేయలేని పరిస్థితి. కానీ అతను
ఎన్నో వందల ఆవులను ఆయన మనస్సులోనే మానసికంగా ఆయన దానం చేస్తున్నారంట బాలుడు పుట్టినందుకు అనమాట. ఇలాగా శాంతిపురంలో అద్వైత గోసాయి చాలా ఆనందంతో నాట్యం చేస్తున్నారంట. అద్వైతాచార్య శాంతిపురంలో చాలా ఆనందంతో నాట్యం చేస్తున్నారు. పులియా గ్రామంలో హరిదాస్ ఠాకూర్ చాలా ఆనందంగా నామాన్ని జపిస్తున్నారు. ఈ విధంగా వైష్ణవులందరూ కూడా భగవంతుడు ఆవిర్భవించాడని చాలా ఆనందంగా ఉన్నారు. మరుసటి రోజున అద్వైతాచార్య భార్య సీతా ఠాకూర్ని భగవంతుడైన శ్రీ చైతన్య మహాప్రభుని చూడడానికి వచ్చారనమాట. ఆవిడ చాలా సాంప్రదాయమైన పద్ధతమైన మహిళ అనమాట. అద్వైతాచార్య బ్రాహ్మణ వర్గానికి నాయకుడు అనమాట. ఆ విధంగా ఆమె ఎన్నో బహుమలు తీసుకొని వస్తుంది అనమాట చైతన్య మహాప్రభుకి. మంచి సుగంధ ద్రవ్యాలని, మంచి మంచి సుగంధ ద్రవ్యాలు, మంచి మంచి ఆ అబ్బాయికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చింది. పైగా పులిగోరు అంటే తెలుసు కదా, అది మెల్ల వేసుకుంటే దృష్టి తగలకుండా ఉంటుంది అనమాట. ఆ పులిగోరు కూడా తీసుకొచ్చి బహుకరిస్తుంది అనమాట. ఈ విధంగా భగవంతుడి అవతారమైన ఆ బిడ్డను చూసి ఆమె చాలా ఆనందం చెందుతుందన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించడం జరుగుతుందన్నమాట. భగవంతుడు తన ఇది ఇంకొక లేదనమాట. చైతన్య మహాప్రభు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే బాగా ఏడ్చేవారంట. ఏడవడం ఆపేవారు కాదు. జగన్నాథ మిశ్రా మరియు సత్యమాత వైద్యుడిని మరియు ఇంకా ఎంతో మందిని తీసుకొచ్చారంట. ఎందుకు ఈ పిల్లడు ఏడుపు ఆపడం లేదని అలా ఏడుస్తూనే ఉన్నారంట. ఏడుస్తూ ఉంటే ఏ హరిబోల్ ఎందుకు ఏడుస్తావు, ఏ హరిబోల్ అంటే ఏడుపు ఆపేసేవారంట. కాముగా ఉండేవారంట. వీళ్ళు హరిబోల్ అనడం మానేశారంటే మళ్ళీ ఏడవడం ప్రారంభించేవారంట. ఈ విధంగా ఆయన ఏడుస్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి అందరూ జపం చేస్తే ఊరికే ఉండేవారండి. అప్పుడు ఇలా కరతాళ అంటే ఇలా చేతులతో ఇలా అనేవారండి అందరూ నామం చేస్తూ ఉంటే. ఎప్పుడైతే నామం ఆపేసి వెళ్ళిపోతున్నామని చెప్పేసి అందరూ మేము వెళ్ళిపోతున్నాం చూడండి వెళ్ళిపోతుంటే మళ్ళీ అంటే మళ్ళీ ఏడడం మొదలు పెట్టేవారండి. ఈ విధంగా ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్న వాళ్ళని మళ్ళీ హరినామం చేస్తే మళ్ళీ ఆయన ఏడుపు ఆపేసేవారు అనమాట. ఇలా ఆయన పుట్టినప్పుడే అందరితోనూ కూడా హరినామం ప్రచారం చేశారనమాట. అంత చిన్న వయసులో ఉన్నప్పుడే చైతన్య మహాప్రభు. అలాగే తాము నామస్మరణ చేస్తుంటే బాలుడు ఏడవడం లేదని, చేయకపోతే బాలుడు ఏడవడం ఆరంభిస్తున్నాడని వారు తెలుసుకున్నారు. ఈ విధంగా పూర్తి సమయం కీర్తనలు జరుగుతూనే ఉండేవి. ఈ విధంగా బాలుడు ఉన్నప్పటి నుండే చైతన్య మహాప్రభు పవిత్ర నామాలని ప్రచారం చేశారు. ఇప్పుడు నిమాయి యొక్క నామకరణ మహోత్సవం. నిమాయికి 6 నెలల వయసు వచ్చింది. 6 నెలల వయసు వస్తే ఆయనకి ఇంకా నామకరణం చేయలేదనమాట. నామకరణం చేయలేకపోతే ఆయన నామకరణం అన్నప్రాసన 2 ఒకేసారి పెట్టుకుని ఆయన ఫస్ట్ మనం అన్నం ప్రసన్నం చేసేటప్పుడు పాలల్లో ధాన్యం వేసి ఉడకపెట్టి బియ్యం వేసి ఉడకపెట్టి ఒక స్వీట్ కదా తయారు చేసి ఫస్ట్ అదే తినిపిస్తారు కదా, ఆ విధంగా అది తయారు చేస్తారనమాట. సాధారణంగా పిల్లవాడు పుట్టిన 1 నెల లోపు లేదంటే 3 నెలల్లోనే పేరు పెడతారు. కానీ ఆయనకి ఇంకా పేరు పెట్టలేదనమాట. అప్పుడు ఈ నీలాంబర చక్రవర్తిని సత్యమాత యొక్క తండ్రిని పిలుస్తారనమాట, ఆహ్వానిస్తారు. ఈ పిల్లవాడు పేరు పుట్టిన ప్రకారము ఏ పేరు మీద ఆయన పేరు బాగుంటుందో ఆ పేరు పెట్టండి అని చెప్పేసి నీలాంబర చక్రవర్తిని పిలుస్తారనమాట. ఆయన ఈ బిడ్డ ప్రపంచ భారాన్ని అంతటినీ మోస్తాడు కాబట్టి ఈ బిడ్డ పేరు విశ్వాంబర అని పేరు పెడుతున్నామని చెప్తారనమాట. అంటే అక్కడ విశ్వాంబర అనేది సరైన నామమ్మ అని చెప్పారనమాట. ఈ బాలుడు వేప చెట్టు కింద పుట్టాడు కాబట్టి మేము అందరం నిమాయి అని పిలుస్తామని చెప్పేసి అక్కడ ఆడవాళ్ళందరూ అంటున్నారనమాట. అంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు మగవాళ్ళందరూ కూడా విశ్వాంబర అని పిలుస్తాము, ఆడవాళ్ళందరూ కూడా నిమాయి అని పిలుస్తామని నిర్ణయించుకుంటారు అనమాట. అంటే అలా కాదని చెప్పేసి వీళ్ళిద్దరికీ వాదోపవాదాలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఒక 500 సంవత్సరాల క్రితమే పురుషులకి స్త్రీలకి భేదభావం ఉందని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే అప్పుడు ఆ విధంగా నీలాంబర చక్రవర్తి ఇతని సాధారణ నామము నిమాయ్ మరియు అతని ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం అధికారిక నామం విశ్వాంబర అని ఇరువురికి తృప్తిపరుస్తారన్నమాట. సాధారణంగా ఈ ఉత్సవంలో మనకి అన్నప్రాసనం జరిగేటప్పుడు పుస్తకాలు పెడతారు. కొన్ని పుస్తకాలు లేకపోతే డబ్బులు ధనాన్ని పెడతారు. బంగారు నాణ్యం, వెండి నాణ్యము, రాగి నాణ్యము ఇలా పెడతారనమాట. ఈ పిల్లవాడి కింద జన్మలో ఏమై ఉంటాడో అని తెలుసుకోవడానికి నీలాంబర చక్రవర్తి పెన్ను కూడా పెడతారనమాట. పెన్ను పడతాడు. ఆ పిల్లవాడు ఏం చేస్తాడో పాక్కుంటూ వెళ్ళి ఏం ముట్టుకుంటాడంటే శ్రీమద్ భాగవతాన్ని ఇలా పట్టుకుంటాడంట. శ్రీమద్ భాగవతాన్ని నిమాయి పట్టుకోగానే అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులందరూ కూడా ఈ పిల్లవాడు గొప్ప పండితుడు అవుతాడని అనుకున్నారు. అక్కడ ఉన్న వైష్ణవులందరూ కూడా ఈ పిల్లవాడు గొప్ప భక్తుడు అవుతాడని చెప్పేసి అందరూ అనుకున్నారనమాట. ఆ విధంగా అంటే ఇప్పుడు డబ్బులు ముట్టుకుని ఉంటే ఈ పిల్లవాడు ఎంత ఖర్చు చేస్తాడు, ఎంత ఖర్చు పెడతాడు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు ఈ రకంగా అనుకుంటారు కదా. ఈ రకంగా అన్ని వస్తువులు పెడితే ఆయన నిమ్మాయి పండిత్ నిమ్మాయి ఏం తీసుకున్నారు,
శ్రీమద్ భాగవతాన్ని తీసుకున్నారనమాట. ఇది ఒక లీల అనమాట. ఒక రోజుని ఇది ఒక లీల ఏంటంటే, సచీమాత మరియు జగన్నాథ మిశ్రుల యొక్క ఇంటి పెరట్లో అంటే బాలుడుగా పాకుతున్నాడు అనమాట నిమాయి. పాకుతున్నప్పుడు ఆమె ఒక దేవుడి గది పక్కన ఆయనకు ఒక రూమ్ ఉందనమాట. జగన్నాథ మిశ్ర అందులో పడుకున్నారు. పడుకుంటే సచీమాత ఏం చేస్తుంది, పాకున్న పిల్లవాడిని తీసుకొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది అనమాట. వరండాలో కూర్చుంటే అకస్మాత్తుగా ఏమవుతుందంటే ఆ పెరటంతా కూడా దేవతలతో నిండిపోయిందంట. అందరూ దేవాది దేవతలు అందరూ వచ్చేసారు. అందరూ ఎంత దేవీప్యమానంగా ఉన్నారంటే అందరూ ఎంతో కాంతి ఉందన్నమాట వాళ్ళ మొక్కల్లో కాంతి. అందరూ దేవతలందరూ కూడా భగవంతుని చూడడానికి వచ్చారనమాట. ఒక్కొక్కరు 2 తలలతో ఉన్నారంట. అందరూ వచ్చారనమాట. అందరినీ చూసేసరికి సచీమాత నోట్లోంచి మాట రావట్లేదు. ఆమె ఏమంటే అని జగన్నాథ మిశ్రాన్ని పిలవబోతుంది. ఆమె నోట్లోంచి మాట రావట్లేదు. కదలాలనుకుంటే కదలలేకపోతుంది అనమాట. ఆ విధంగా ఆమెకి నోరు రావడం లేదు, కదులుదామంటే కదలడానికి అవ్వట్లేదు. ఆ రకంగా అయిపోయి ఇంకా ఆమె ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది అనమాట. ఆ దేవతలందరూ వచ్చి ఈ సచీమాత ఒళ్ళో ఉన్న బాలుని తీసుకుంటారంట. తీసుకుని మంచి ఒక బంగారు బల్ల వేసి దానిపైన ఒక సింహాసనాన్ని ఏర్పరిచి దాంట్లో ఒక తొట్టి పెట్టి ఒక బంగారు వజ్రాలతో కూడుకున్న ఒక తొట్టిని ఏర్పాటు చేసి దాంట్లో ఈ నిమాయిని కూర్చోబెట్టి అభిషేకం చేస్తున్నారంట పాలతోటి. ఇప్పుడు మనం చూసాం కదా అభిషేకం, పాలతోటి, పెరుగుతోటి, నెయ్యితోటి, అన్నిటితోటి. వీళ్ళందరూ బ్రాహ్మణులు కూడా వచ్చారంట. వాళ్ళతో అభిషేకం చేపించి వీళ్ళందరూ కూడా మహోత్సవంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నారంట భగవంతుడికి అభిషేకం చేస్తూ అనమాట. ఇది కళా నిజమానికి అర్థం కావట్లేదు. అంతా సచీమాత చూస్తూ ఉండిపోయింది అనమాట. ఇదంతా కూడా అభిషేకం చేస్తూ ఉన్నారు. తర్వాత మంచిగా అభిషేకం చేసి అదంతా కూడా తుడిచేశారు. బాగా తుడిచి మళ్ళీ చక్కగా పడుకోబెడతారనమాట. పడుకోబెడితే ఆ వరండాలోనే పడుకోబెట్టిన తర్వాత ఆమె ఇది హరినామ సంకీర్తన జరుగుతుంది అక్కడ. అందరూ చైతన్య మహాప్రభు కాళికి గజ్జలే లేవు, ఆమె గజ్జలేమీ వేయలేదు. అయినా ఆయన తప్పటడుగులు 1 అడుగు 2 అడుగులు వేసి పడిపోతారనమాట. అంత చిన్న వయసు అయింది. అలాంటిది నిమాయి ఏం చేస్తున్నారంటే డ్యాన్స్ చేస్తున్నారంట. డ్యాన్స్ చేసి దేవతలతో చెప్తున్నారండి, మీరు అందరూ కూడా హరే కృష్ణ మహామంత్రం చెప్పండి అని చెప్పేసి దేవతలందరికీ చెప్తుంటే అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ అందరూ నామస్మరణ చేస్తున్నారంట, నృత్యం చేస్తున్నారంట. ఈ నిమాయి కూడా డ్యాన్స్ చేస్తున్నాడంట. ఆయన కాళ్ళకి గజ్జలు లేకపోయినా కూడా గజ్జల శబ్దం వస్తుందన్నమాట. ఆ విధంగా నాట్యం చేస్తున్నాడు. అందరూ కూడా ఆ పెరటంతా కూడా హరినామ సంకీర్తనతో మునిగిపోయిందనమాట. అంత మంచి వైబ్రేషన్ అనమాట సచీమాతకి. అదంతా చూసి ఆమె మూర్చిపోయి కింద పడిపోయిందంట. ఆమె పడిపోగానే జగన్నాథ మిశ్ర ఆయన వచ్చారనమాట. ఈ శబ్దం విని ఏమైంది అని చెప్పేసి అడగగానే నిమ్మాయి ఏం చేస్తున్నట్టు అక్కడ పెరట్లో ఎండలో పాకుతూ ఉన్నాడంట. అక్కడ ఏమీ లేదు, ఒక అభిషేకం చేసిన ఒక తడి కూడా లేదంట. అక్కడ ఒక నీళ్లు కానీ పాలు కానీ ఏమి తడి లేదు. వరండా అంత పెరటంతా ఖాళీగానే ఉంది. అక్కడ ఎవ్వరూ లేరనమాట. ఆమెకు నోట్లోంచి మాట రావట్లేదు. పతి అని పిలుస్తుంది అన్నమాట. ఏమి ఎందుకు భయపడుతుందో అని తెలిసి ఈయన జగన్నాథ మిశ్ర గట్టిగా కౌగిలించుకుంటారనమాట. ఏం జరిగింది, ఈయనకి ఏమైనా కల వచ్చిందా ఏంటి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారనమాట. లేదు, ఈ దేవతలందరూ కూడా వచ్చి నిమాయికి అభిషేకం చేస్తున్నారు, నిమాయి డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ కూడా హరినామ సంకీర్తన చేస్తున్నారు, ఇదంతా నేను విన్నాను అంటే ఇక్కడ ఏమీ లేదు కదా అని చెప్పేసి అంటారనమాట. అంటే అప్పుడు ఈ విధంగా చర్చించుకున్న సమయంలో ఒక శబ్దాన్ని వారు పెరటంతా పరిగణించి చూడగా ఎక్కడ కూడా అభిషేకం చేసిన జాడలు కనిపించలేదు. పాలు, పెరుగు, నీరు ఏమీ లేవు. అక్కడ అంతా పొడిగా తడి లేకుండా ఉంది. ఇంతకు ముందు ఎవరు కూడా ఇక్కడికి వచ్చిన జాడలు కూడా కనిపించలేదంట. బహుశా నీవు కలగానే ఉంటావని జగన్నాథ మిశ్ర అన్నారని. వారు ఈ విధంగా చర్చించుకుంటున్న సమయంలో ఒక శబ్దాన్ని విన్నారు. అది మళ్ళీ చింగ్ 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 అని శబ్దం వినిపిస్తున్నారు. చూస్తే నిమాయి కాళ్ళకి గజ్జలు కూడా లేవు. ఆ శబ్దం కాళ్ళ గజ్జలను వచ్చేటటువంటి శబ్దం, కానీ నిమాయి పాదాలకు గజ్జలు లేవు. వాస్తవానికి స్వర్గలోకవాసులు భూమి మీదకి వస్తూ ఉంటారనమాట, మనకు కనిపించరనమాట. ఆ విధంగా అనుకుంటారనమాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళంతటా వాళ్ళే వాస్తవానికి స్వర్గలోకంలో భూమి మీదకి వచ్చి వెళుతూ ఉండగలరు, కానీ సాధారణంగా ఎవరికి కనిపించరు. కావున వారు తమంతటి తాము ఇదంతా వేరే విధంగా తాము ఏమి చేయాలనుకున్నా దేవతలు కాబట్టి చేయగలరు అని ఈ విధంగా బాలుడైన నిమాయి ప్రతిరోజు చేసే లీలలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి అనమాట. వాళ్ళే సరిపెట్టుకున్నారు, ఇదంతా కళ అయ్యి ఉంటుంది, దేవతలు ఏమైనా చేయగలరు, వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు భూలోకానికి. అదేవిధంగా ఈ శబ్దం అందుమూలంగానే వస్తుందని చెప్పేసి జగన్నాథ మిశ్ర సచీమాతకు చెప్తారనమాట. ఒకరోజు ఇంకొక లీల అనమాట, చందమామ కోరిన నిమ్మాయి. ఒకరోజు పసిబిడ్డ అయిన నిమ్మాయిని ఎత్తుకుని ఉంటుంది అనమాట. పూర్తిగా ఏడుస్తున్నాడు నిమ్మాయి. ఏడుస్తూ ఉంటే నువ్వు ఏడుపు ఆపాలంటే నేను ఏం చేయాలంటది అంటుంది అనమాట. ఆ రోజు
నువ్వు ఏడు పాపే, నేను నీకు ఏది కోరితే అది ఇస్తానని చెప్తానమాట. అని నిమ్మాయిని బుజ్జగిస్తుంది అనమాట. బుజ్జగిస్తా ఉంటే అతడి నిమ్మాయి, నేను అడిగిందల్లా ఇస్తావా నువ్వు అని అడుగుతాడు. నేను అడిగిందల్లా నీకు ఇస్తాను అంటుంది అనమాట. అయితే నాకు ఆ చందమామ కావాలంటాడు అనమాట. చందమామ కావాలంటే ఆ రోజు పౌర్ణమి అవడం చేత కొంచెం చీకటి పడగానే చంద్రుడు బాగా నిండు చంద్రుడు బయటకు వచ్చినారనమాట. రాగానే నాకు చందమామ కావాలని అడుగుతారనమాట. అడిగితే కొంతమంది కొన్నిసార్లు పిల్లలకి ఏమనిపిస్తుంది అంటే, చందమామ ఇప్పుడు మామిడి చెట్లకి మామిడి పళ్ళని ఎలా కోసుకోవాలనుకుంటారో అలాగే చంద్రుని కూడా దక్కించుకోవాలనుకుంటారనమాట. ఆ విధంగా కానీ నిజానికి ఆమె చంద్రుడు కావాలని అడుగుతాడనమాట. నిజంగా మనము చంద్రుడు ఎవరికి ఇవ్వలేము మనం, అవునా? అలా కూడా నేను ఆమె నువ్వు వాగ్దానం చేసావు కదా, నాకు చంద్రుడిని అడుగుతాడని ఈమెకేం తెలుస్తుంది? నువ్వు వాగ్దానం చేసావు కదా, నువ్వు నన్ను ఏది అడిగితే అది ఇస్తానన్నావు కదా, నువ్వు నాకు చంద్రుడు కావాలని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఈమెకి ఏం చేయాలో సంసిద్ధంలో పడిపోద్ది అనమాట. సంసిద్ధంలో పడిపోయేసరికి కొంతసేపటికి ఆ చంద్రుడికి మేఘాలు కమ్ముకుంటాయి అనమాట. చూడు, అప్పుడు అకస్మాత్తుగా చంద్రుడు మేఘాలు కప్పేస్తాయి అనమాట. చూసావా, నీ మోము 1000 చందమామల కంటే ఎక్కువగా అందంగా ఉంది, కావున చంద్రుడు కూడా నీ ఎదుట నిలబడ్డానికి సిగ్గుపడుతున్నాడని చెప్తుంది అనమాట. నువ్వు చంద్రుడి కన్నా చాలా చాలా అందంగా ఉన్నావు నువ్వు, నీ ముఖం చూడడానికి, ఇంత అందమైన ముఖం చూడలేక చంద్రుడు కూడా సిగ్గుపడుతున్నాడు, అందుకే మేఘాల్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి సచీమాత చెప్తుంది అనమాట. చెప్తుంటే, ముఖం మీద మచ్చలున్న ఆ చంద్రుడు నీకెందుకు, ఏ మచ్చ లేకుండా ఎంత అందమైన ముఖం నీది ఉంది, చంద్రుడికి మచ్చలు ఉంటాయి కదా, ఆ మచ్చలు ఉన్న చంద్రుడు నీకెందుకు, నీ ముఖం చూడు ఎంతో అందంగా ఉంది అని చెప్పేసి ఆ సచీమాత అంటది అనమాట. అందుకే నీ అందం చూడలేక చంద్రుడు కూడా దాక్కున్నాడు అని చెప్పేసి ఆమె చెప్తుంది అనమాట. ఈ విధంగా భగవంతుడు తల్లిదండ్రులతో కలిసి సమయాన్ని అద్భుతంగా గడిపేవారనమాట. ఆ ఆనందాన్ని, తను జన్మించిన ఆ తల్లిదండ్రులకి ఆ సంతోషాన్ని ఈ యొక్క లీలల ద్వారా నిమ్మాయి అందరికీ ఇస్తున్నారనమాట. సచీమాత నిమ్మాయిని క్షమించుట ఇంకొక లీల. ఒక రోజునే చిన్నపిల్లవాడగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు తల్లి పట్ల కోపగించుకున్నారనమాట. కోపగించుకుని పిడిగుద్దులు కొడతారంట తల్లిని. నిజంగా చిన్నపిల్లల గుద్దితే మనకేం నొప్పి అనిపించదు కదా, కానీ ఆమె మూర్ఛపోయి పడిపోయినట్లుగా కింద పడిపోయిందనమాట. పడిపోతే అక్కడ స్త్రీలందరూ అంటున్నారనమాట, నీ తప్పు కదా, నువ్వు తల్లిని ఇలా కొడతావు, నువ్వు వెళ్ళి 2 కొబ్బరికాయలు తీసుకునిరా అని చెప్పేసి బయటికి పంపిస్తారంట. బట్ చిన్నోడు ఉన్నాడు, ఆయన ఎలా తీసుకొస్తాడు, 2 కొబ్బరికాయలు తీసుకుని వస్తాడంట. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారంటే, ఇంత చిన్న పిల్లవాడు 2 కొబ్బరికాయలు ఎలా తీసుకొచ్చాడు, ఇప్పుడు ఇలా వెళ్ళాడు, ఇలా తీసుకుని వచ్చేసాడు అనమాట. తీసుకొచ్చి ఆ తల్లికి సమర్పిస్తాడంట. సమర్పించగానే ఆ తల్లి లేచి గట్టిగా కౌగిలించుకుంటుంది అనమాట. నిమ్మాయిని కౌగిలించుకుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారంటే, ఇంత చిన్న, ఇంకొకసారి అమ్మ నేను ఎప్పుడు కూడా నేను కొట్టనని చెప్పేసి ఆ తల్లి ముందర చెప్తాడనమాట నిమ్మాయి. చెప్తే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారంటే, ఇంత చిన్న పిల్లవాడు వెళ్ళి ఎంత తొందరగా ఎలా కొబ్బరికాయలు తీసుకొచ్చాడా అని చెప్పేసి. ఇదొక లీల అనమాట. సో ఇంకొక లీల ఏంటంటే, నిమ్మాయి చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే మాటలు వస్తున్న దశ అనమాట. ఆ సమయంలో ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించాడు అనమాట. ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఒక వైద్యుని కూడా తీసుకొస్తారు. ఎందుకు ఏడుస్తున్నాడు ఈ పిల్లోడు, ఏమన్నా అనారోగ్యంతో ఉన్నాడా అని చెప్పేసి వైద్యుని పిలిపిస్తారనమాట. పిలిపిస్తే అక్కడ అతనికి ఏ అనారోగ్యం లేదు, అంతా బాగానే ఉన్నాడని చెప్పేసి వైద్యులు చెప్తారనమాట. అతడి నిమ్మాయి, నన్ను జగదీష్ పండిత మరియు హిరణ్య పండితుల యొక్క గృహానికి తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. చెప్తారంటే అని సమాధానం ఇచ్చాడు అనమాట. ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ అని అడుగుతారనమాట. అని అడగగా శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటారంటే, వారు పెద్ద ఏకాదశి విందు జరుపుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళాలి అక్కడికి. అంటే ఈ చిన్న బాలుడు అక్కడ ఏకాదశి వ్రతం జరుగుతుందని ఆ పిల్లవాడికి ఎలా తెలుసు? వారెవరు ఈ విషయం చెప్పకుండానే బాలుడికి ఏకాదశి అనే విషయం ఆ పిల్లడికి ఎలా తెలుస్తుంది? చిన్న పిల్లవాడికి ఎవరు చెప్పకుండా ఈ విషయం ఈ పిల్లవాడికి ఎలా, ఇంత చిన్న బాలుడుగా ఉన్న ఇతనికి ఎలా తెలిసింది అని చెప్పేసి జగన్నాథ మిశ్ర ఆశ్చర్యపోతారనమాట. సరే, జగన్నాథ మిశ్ర ఆలోచించి అక్కడికి వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకుందామని చెప్పేసి అంతటా ఆయన కుమారుని తన భుజాల మీద ఎత్తుకుని గోద్రమ నది దాటి గోద్రమ ద్వీపంలో ఉన్న జగదీష్ మరియు హిరణ్య పండితుల వద్దకి చేరుకుంటారనమాట. అక్కడ స్వరూప్ గంజ్కి వెళ్ళారు. అదొక ఊరు అనమాట, స్వరూప్ గంజ్ అనేది. వారు అక్కడ చేరుకునేసరికి 108 రకాల నైవేద్యాలు పెడతారంట. ఆ రోజు ఏకాదశినే, కానీ ఏకాదశి మనకి, భగవంతుడికి కాదు కదా. భగవంతుడికి అన్ని రకాల ఐటమ్స్ చేసి 108 రకాలు చేసి పెడతారనమాట. చేసేసరికి అప్పుడు ఈ తండ్రి జగన్నాథ మిశ్ర జరిగింది చెప్తారనమాట. మా బిడ్డ ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కూడా తెలియదు, తను చెప్పడం మూలంగానే మేము ఇక్కడ తీసుకొచ్చాం నిమ్మాయిని అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే ఇక్కడ అందరూ కూడా ఆ రోజు ఏకాదశి అవడం వల్ల అందరూ భక్తులు ఉపవాసం చేస్తారు, కానీ భగవంతుడు ఉపవాసం చేయడు కాబట్టి ఆయనకి అక్కడ ఏం జరుగుతుందని అడగగా ఆ రోజు ప్రత్యేకమైన వార్షికోత్సవం కనుక భారీగా నైవేద్యాలు సమర్పిస్తున్నారని వాళ్ళు సమాధానం ఇచ్చారనమాట.
అంతటి జగన్నాథ మిశ్రా వారి పుత్రుడు తెలిపిన విషయాన్ని చెప్పారు. అంతటా వారి మనసులో బహుశా ఇతడే కృష్ణుడై ఉండాలి, లేకపోతే అతనికి ఎలా తెలుస్తుందని అనుకున్నారనమాట. కావున వారి ఆ ప్రసాదాన్ని నిమాయికి సమర్పించారు. ఎప్పుడైతే నిమాయికి సమర్పించారో ఆ పిల్లవాడు ఎంతో సంతోషంగా ఆనందంగా ఆ నైవేద్యాలన్నింటినీ కూడా తింటున్నారనమాట. నిమాయి బృందావనంలో కృష్ణుడు భగవంతుడిని ఎవరికి తెలియదు, అయినా కూడా అతన్ని ఎంతో ప్రేమగా పూజించేవారు అనమాట బృందావనంలో అందరూ కూడా. అదేవిధంగా వారు ఆయనకి సేవలు కూడా చేసేవారు బృందావనంలో అందరూ కూడా కృష్ణుడికి. అదేవిధంగా భక్తులు చైతన్య మహాప్రభు పట్ల కూడా సహజమైన ప్రేమపూర్వకమైన భక్తిని కనబర్చారనమాట. కనబర్చి వాళ్ళు కూడా అది భగవంతుడిలాగే అతన్ని భావించి ఆ రోజు చైతన్య మహాప్రభు సేవ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకున్నారనమాట. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరి దగ్గర సాంగ్ బుక్ ఉంటే సాంగ్ బుక్ తీసుకోండి. చైతన్య మహాప్రభువుకి చైతన్య మహాప్రభు అభిషేకం మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత చేస్తున్నాం, అవునా? వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే అభిషేకం దేవతలందరూ కూడా అప్పుడు చేసేవారు అనమాట. మనం ఇప్పుడు పెద్ద అయిన తర్వాత చైతన్య వారు పెద్ద అయ్యారు, ఇప్పుడు చేస్తున్నారు అన్నమాట మనకి అభిషేకం. ఈ పాట పాడిన తర్వాత దీని అర్థం చెప్పుకుందాం. గౌరాంగా బోలితే హవే పులకా శరీరా హరి హరి బోలితే నయనే బబెనీరా. గౌరాంగా బోలితే హవే పులకా శరీరా హరి హరి బోలితే నయనే బబెనీరా. आर्कबेनिताय चांदे करुणा होइबे संसारा बसाना मोरा कबे तुच्छ हावे. आर्कबेनिताय चांदे करुणा होइबे संसारा बसाना तुझ्यावे. विषयाचरिया कवे शुद्ध हावे माना कवे हा महेराबो श्री वृंदवाना. विषयाचरिया कवे शुद्ध हावे माना कवे हा महेराबो श्री वृंदवाना. रूपा रघुनाथा पदे होइबे आकुति कवे हा बुझिबो से जुगुला प्रीति. रूपा रघुनाथा पदे होइबे आकुति कबे हम बुझाबो से जुगुला प्रीति. रूपा रघुनाथा पदे रहु मोरा आशा प्रार्थना करिए सदा नरोत्तम दासा. रूपा रघुनाथा पदे रहु मोरा आशा प्रार्थना करिए सदा नरोत्तम दासा. ఈ పాట యొక్క అర్థం ఏంటంటే గౌరంగా బోలితే హబే పులకా శరీర అని గానం చేశారు. సంకీర్తనోద్యమాన్ని ప్రారంభించినటువంటి శ్రీ గౌరాంగ మహాప్రభు నామాన్ని ఉచ్చరించినంతనే ఎవరి దేహం పులకరిస్తుందో అతడే సంకీర్తన సిద్ధిని పొందినటువంటి వాడు.
కానీ ఇది అనుకరణ కాకూడదు. గౌరంగా నామాన్ని ఉచ్చరించినంతనే తనువు పులకరించిన తరువాత హరి హరి బోలితే నయనే బబే నీరా, హరినామం జపిస్తుండగా ఎప్పుడు నా కనుల వెంట ఆనంద బాష్పాలు వెలువడతాయి అని అంటున్నారనమాట. ఆర్కవేణితాయ్ చాందే కరుణా హోయివే అని అంటున్నారు. నిత్యానందన కరుణ లేనిదే మనం అందరం కూడా గౌరవంగుని చేరలేమన్నమాట. శ్రీ నిత్యానంద నిర్హేత కరుణ మూలంగానే మనము శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కరుణని మనం పొందుతాం అన్నమాట. హార్కవేణితాయ్ చాందే కరుణా హోయివే సంసారా బసానా మోరా కవే తు చహావే. సంసార వాసన అంటే భౌతిక భోగవాంఛ అని అర్థం. అది ఎప్పుడు నశించునని నరోత్తమ దాస ఠాగూర్ అంటున్నారు. అయినా ఈ దేహం ఉన్నంత వరకు అనేక రకమైన భౌతిక వస్తువులను మనం అంగీకరించవలసి వస్తుంది. కానీ వాటిని భోగ ప్రవృత్తితో కాక దేహ పోషణార్థమే స్వీకరించాలి. ఆ తర్వాత నరోత్తమ దాస్ ఠాగూర్ ఏమంటున్నారు? రూపా రఘునాథా పదే హోయివే ఆకూతి అంటున్నారు. షడ్గోస్వాములు రచించిన గ్రంథాలను పఠించే ఆతృత నాకు ఎప్పుడు కలుగుతుంది. ఆకృతి అంటే ఆతృత అని అర్థం అనమాట. శ్రీల రూపగోస్వామి భక్తికి జనకుడు కనుక భక్తి రసామృత సింధు అనే గ్రంథాన్ని రచించారు. దానిలో భక్తికి సంబంధించిన చక్కని ఆదేశాలు వెలువడతాయి. ఆ విషయాలు శ్రీ చైతన్య చరితామృతం మొదలైన గ్రంథాలలో కూడా చర్చింపబడినాయి. ఆ ఆదేశాల సారాన్ని నేను శ్రీ చైతన్య బోధామృతం అనేది గ్రంథంలో పొందుపరిచాను. రాధాకృష్ణుల ప్రణయలీలను ఈ షడ్గోస్వాముల బోధనల ద్వారానే తెలుసుకోవాలి. రాధాకృష్ణుల ప్రణయలీలను స్వప్రయత్నము ద్వారా తెలుసుకున్నటకు ప్రయత్నించవద్దని నరోత్తమ దాస్ ఠాగూర్లు చెప్తున్నారనమాట. అంటే మనం రాధాకృష్ణుల ప్రణయలీలు మనము తెలుసుకోవాలంటే షడ్గోస్వాముల యొక్క వాళ్ళ యొక్క నిర్దేశంలోనే వీళ్ళని తెలుసుకోవాలి. లేదంటే మనము అపరాధం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రణయలీలని మనము తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. సరే, టైం అయింది కాబట్టి మనం ఇంతటితో దీన్ని ముగిద్దాం. హరే కృష్ణ.